దీని మీద ₹1 కోటి రాసుకున్నాం. ఈ విషయంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? 1 కోటి కాదు, నువ్వు 10 కోట్లు రాసుకున్నా పర్వాలేదు. నాకు డబ్బంటే లెక్క కాదు. నువ్వు చెప్పావే సంధ్యకు నేనంటే చాలా ఇష్టమని, అలాగే నాకు కూడా సంధ్య అంటే చాలా ఇష్టం. నేనెప్పుడూ సంధ్యని డబ్బుతో కొలమానం వేసి చూడలేదు. అలా ఎప్పుడూ అనుకోను కూడా. మీకెంత కావాలంటే అంత రాసుకోవచ్చు. నేను సంతోషపడతానే తప్ప దీన్ని తప్పుగా అర్థం చేసుకోను. అంటే మేము ₹1 కోటి రాసుకున్నామని మీకు అభ్యంతరం లేదు కదా? ఏ అభ్యంతరం లేదు. సార్ మీకు? వాణి మాటే నా మాట కూడా బాబు. రాజేష్ గారు, ₹1 కోటి రాసుకున్నాం, మీకు ఓకే కదా? శ్రీకర్ గారు, మీరు ఆ చెక్ మీద ఎంతైనా రాసుకోవచ్చు. అందుకే కదా బ్లాంక్ చెక్ ఇచ్చాము. ఈ విషయంలో మాకెలాంటి అభ్యంతరం లేదు. చాలా చాలా థ్యాంక్స్ రాజేష్ గారు. సంధ్య, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. ఈ ₹1 కోటి మనవి. వాణి గారు, ఈ ₹1 కోటితో నేనేదైనా చేయొచ్చు కదా, ఏదైనా కొనుక్కోవచ్చు కదా. మీరు ₹1 కోటి ఇచ్చినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టలేదు కదా? అయ్యో, అలాంటి అనుమానాలేం పెట్టుకోకు బాబు. నీకు నచ్చింది కొనుక్కో, మీకు నచ్చిన చోట పెట్టుబడి పెట్టుకోండి. ఆ డబ్బంతా మీదే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ₹1 కోటి మావి అని చెప్పారు చాలు. రాజేష్ గారు, మీరు మా ఇంటికి వచ్చి ₹1 కోటి చెక్ ఇచ్చి వెళ్ళారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నా దగ్గర ఇప్పుడు ₹1 కోటి చెక్ ఉంది. నేనిప్పుడు కోటీశ్వరుణ్ణి. సంధ్య, మనం డబ్బు లేని వాళ్ళం కాదు, కోటీశ్వరులం. వాణి గారు ఇప్పుడే నీ ముందే చెప్పారు, ఈ డబ్బుతో ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం మన సొమ్ము అన్నారు కదా. ఇక మనకి ఏ లోటు లేదు. మనం స్వేచ్ఛగా సంతోషంగా ఈ డబ్బుని ఖర్చు పెట్టచ్చు. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారు? నాకు భయం వేస్తుందండి. మీలో కొత్త వ్యక్తిని చూస్తున్నాను. సంధ్య, నా మీద ఎలాంటి గౌరవం ఉన్నా నేను చెప్పేదానికి ఎదురు మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు మాట్లాడుకో. ఒక భర్తగా చెప్తున్నాను, నా మాటని గౌరవించు. మీ మాటను ఎప్పుడైనా గౌరవించకుండా ఉన్నానా? ఈ మాట చాలు నాకు. వాణి గారు, మేమిప్పుడు కోటీశ్వరులం. సార్, మేమిప్పుడు కోటీశ్వరులం. ఇదిగో మౌనిక, మేమిప్పుడు కోటీశ్వరులం. మా దగ్గర ఇప్పుడు ₹1 కోటి ఉన్నాయి. ఈ ₹1 కోటితో మేమేదైనా చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వింధ్య మేడం, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మీ వచ్చే ముందేదో మాట్లాడుతున్నట్టున్నారు. పాలల్లో నీళ్ళల్లో ఏదో కలుపుతారు, డబ్బు మనుషులు, అది ఇది అని చాలా తక్కువ చేసి ఏదేదో చెప్పారు. ఎస్, మేము 100% డబ్బు మనుషులమే. డబ్బు కోసమే బ్రతుకుతాం, డబ్బు కోసం కాపురాలు కూలుస్తాం, డబ్బు కోసం ఏదైనా చేస్తాం. మా బ్రతుకులే ఇంత. ఇదే కదా మీరన్నది. సరే, మీరన్నట్టు మాది అలాంటి జాతి అనుకోండి. ఇప్పుడు మీ అత్తగారిచ్చిన ₹1 కోటి మా సొంతం. ఆ డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చని
మీ అత్తగారు ఇప్పుడే చెప్పారు కదా. ఇప్పుడే ఈ క్షణమే ఈ ₹1,00,00,000 నేను ఖర్చు చేస్తున్నాను. నీకోసం ఖర్చు చేస్తున్నాను. నీ మీద ఖర్చు చేస్తున్నాను. ఏంటి అర్థం కాలేదా? ఈ ₹1,00,00,000 నీ మొహాన కొడుతున్నాను. మీ అత్తగారు మా మీద జాలిపడిచ్చిన డబ్బు నేను నీ మీద అసహ్యంతో విసిరేస్తున్నాను. కోటి కాదే 100 కోట్లిచ్చినా నా సంధ్య వ్యక్తిత్వం ముందు సరిపోవు. అందుకే మీ అత్తగారిచ్చిన అదే చెక్ నీకిస్తున్నాను. రాసుకో. నీ పేరు రాసుకుంటావో, నీ పక్క నుండి ఆ మౌనిక పేరు రాసుకుంటావో రాసుకో. వెళ్ళి డిపాజిట్ చేసుకో. ఈ ₹1,00,00,000తో ఏం కొనుక్కుంటావో కొనుక్కో. ఇది నా సంధ్య పేరు మీద నీకు విసిరి పడేస్తున్నాను. కుక్కకి బిస్కెట్ విసిరేసినట్టు ఈ చెక్ నీకు విసిరేస్తున్నాను. తీసుకో. వాణి గారు, రాజేష్ గారు, మీ ముందిలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. నేను బాధతో ఆవేదంతో ఈ మాట మాట్లాడటం లేదు. వింధ్య ఈ మధ్యకాలంలో చాలాసార్లు నువ్వు డబ్బు కోసం ఏదైనా చేస్తావా, నీ భార్యని ఎక్కడికైనా పంపిస్తావా, మీరు దిగజారిపోయిన మనుషులు అని నోటికేదొస్తే అది మాట్లాడింది. నన్ను, నా సంధ్యని అవమానించింది. నన్ను తిట్టినా కొట్టినా నేనంతగా బాధపడ్ను, కానీ నా సంధ్య జోలికి మాత్రం వస్తే ఊరుకోనని ఇదే నట్టింట్లో నిల్చొని వింధ్యకి చెప్పి మరీ వెళ్తున్నాను. ఈరోజు చెప్తున్నా, నా సంధ్య ఈ సమస్యలన్నీ దాటుకొని డబ్బు సంపాదిస్తుంది. అప్పుడు కూడా నీ మొహాన ఎంతంటే అంత డబ్బు చల్లేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు వాణిగారు ఇచ్చారు కాబట్టి, అప్పడంగా వచ్చింది కాబట్టి, ఆ డబ్బు మాది కాదు కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇది కేవలం నా సంధ్యను నువ్వు కొనలేవో అని చెప్పడం కోసం ఇస్తున్నాను. వ్యక్తిత్వంలో నా సంధ్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పడానికి ఇచ్చాను. ఏమన్నావు? మేము దిగజారిపోయిన మనుషులమా? బజారు మనుషులమా? నిజంగా బజారు మనుషులమే అయితే ఈ ₹1,00,00,000 చెక్ తీసుకెళ్లి లోన్ క్లియర్ చేసుకునేవాడిని కదా. మా ఇంట్లో పరిస్థితులన్నీ చక్కదిద్దుకునేవాళ్ళం. లేకపోతే ఇదే ₹1,00,00,000 బ్యాంక్లో వేసుకొని
కాలు మీద కాలేసుకొని దర్జాగా బ్రతికేవాళ్ళం. కానీ మేమెప్పుడూ కూడా కష్టాన్నే నమ్ముకున్నాం తప్ప ఇలాంటి అదృష్టాల్ని నమ్ముకోలేదు. మమ్మల్ని మేము నమ్ముకున్నాం తప్ప పక్క వాళ్ళని ముంచి బ్రతకాలనుకోలేదు. నీ భర్త చాలా మంచివాడు కాబట్టి నీ ఆటలు ఇంకా ఇంకా చెల్లుబాటు అవుతున్నాయి. మీ అత్త యొక్క దేవత కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడినా ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు కాబట్టి వాణిగారి గురించి పూర్తిగా తెలీదు. చిన్నప్పటినుంచి ఇదే ఊర్లో ఉన్నాను కాబట్టి వాణిగారి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. మా ఊర్లో ఆవిడ మాట్లాడితే ఎవ్వరూ ఎదురు మాట్లాడరు. అలాంటి ఆవిడ ఎదురుగా నిలబడి నువ్వు మాట్లాడుతుంటే ఆవిడ మౌనంగా ఉంటున్నారు. నువ్వు ఎన్ని నిలదీసినా ఎన్ని సూటిపోటి మాటలన్నా నిన్ను భరిస్తూ ఇంకా నువ్వు మారతావని పిచ్చి చూపులు చూస్తున్నాడు నీ భర్త. ఇలాంటి గొప్ప మనిషి భర్తగా దొరకడం నీ అదృష్టం. నువ్వు ఆయన భార్యగా రావటం ఆయన దురదృష్టం. చివరిగా ఇంకో మాట చెప్తున్నాను. నా సంధ్య నీ స్నేహితురాలను నువ్వే చెప్పుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. నా సంధ్య నిన్ను నా వింధ్య అనుకుంటుంది. కానీ నువ్వు సంధ్యని సవతి సవతి అనుకుంటున్నావు. సంధ్యని పదే పదే సవతి సవతి అని మాట్లాడుతున్నావు కదా. తను సతీ సావిత్రి లాంటిది. భర్త ప్రాణాల కోసం యముణ్ణైనా ఎదిరించిన ఆనాటి సావిత్రి లాంటిది. నా సంధ్య ప్రాణమైనా వదులుకుంటుంది కానీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోదు, క్యారెక్టర్ని చంపుకోదు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా సంధ్య నన్ను తప్ప పరాయివాడి వంక కన్నెత్తి కూడా చూడదు. ఇన్నాళ్ళు సంధ్యా వింధ్యల ప్రాణం ఒకటే అని నా సంధ్య ఎప్పుడూ చెప్తుండేది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా ప్రాణం నా సంధ్య చేతుల్లో ఉంది. సంధ్య లేనిదే ఈ శ్రీకర్ బ్రతకలేడు. శ్రీకర్ లేనిదే సంధ్య బ్రతకలేదు. ఇది నిజం. ఏ తప్పు చేయని నా భార్యని నువ్వు ఎన్ని మాటలన్నా భరిస్తుంది. నీ స్నేహం కోసం ఇంకా ఎదురు చూస్తూ వింధ్య వింధ్య అంటూ దీనంగా ఏడుస్తుంది కాబట్టి నీ ఆటలు ఇంకా చెల్లుబాటు అవుతున్నాయి. అలా కాకుండా ఏ వింధ్య అని నీ మీద తిరగబడిన రోజున నీ జీవితం మరోలా ఉంటుంది. గుర్తుపెట్టుకో. సంధ్య, వెళ్దాం పద. వాణిగారు, నేనేదైనా తప్పుగా మాట్లాడినా మీరిచ్చిన సహాయాన్ని ఆవిడ గారి మొహం మీద కొట్టానని దాన్ని తప్పుగా తీసుకున్నా నన్ను క్షమించండి. శ్రీకర్, ఎప్పుడైతే ఆ చెక్కు మీకు పంపించానో అది మీది. దాంతో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్పాను. కానీ నువ్వు ₹1 కోటి చెక్కు వింధ్య మొహాన కొట్టి చాలా విలువైందే కొన్నావు బాబు. చాలా గర్వంగా ఉంది నాకు. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. 100 కోట్లు కాదు, 1000 కోట్లు పెట్టినా సంధ్య క్యారెక్టర్ని, నా కొడుకు వ్యక్తిత్వాన్ని కొనలేరు.
ఇది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి జన్మ సరిపోదు. పద సంధ్య. ఏంటి సిస్టర్, ₹1,00,00,000 చెక్కల మొహం మీద పడేశాడు? వేస్తే వేశాడు కానీ అది నువ్వు తీసేసుకో. మన అకౌంట్లో మనం వేసేసుకుందాం. మన పర్సనల్ ఖర్చులకు ఉపయోగపడుతుంది. బోలెడన్ని నగలు కొనుక్కోవచ్చు. వాళ్ళకి డబ్బు విలువ ఏం తెలుసులే. నా మాట విను సిస్టర్, ఆ చెక్కుని తీసుకెళ్ళి నీ పేరున నీ అకౌంట్లో నేనే వేసేస్తాను. సంధ్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పడానికి ఇచ్చాను. అయ్యో సిస్టర్, సిస్టర్ అది ₹1,00,00,000 సిస్టర్. సిస్టర్ ఏం చేస్తున్నావు సిస్టర్? వాడు నా మొహం మీద చెక్క విసిరికొట్టి నేను సంధ్య కాలి గోటి కూడా సరిపోనని చెప్పాడు. అలాంటిది వాడిచ్చిన చెక్కు నాకెందుకు మౌనిక? అమ్మ శ్రీజ. అమ్మా. అన్నయ్య వదిన బ్యాంకు వెళ్లారు కదా, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయి తల్లి. వెళ్ళు. ఇలా అంటున్నానో లేదో మాటల్లోనే వచ్చారు. ఒరే శ్రీకరం, మీరింట్లో లేరని ఫోన్ చేస్తే వాణిగారు రాజేష్తో చెక్ పంపిన విషయం నువ్వు చెప్పావు. నేను చాలా సంతోషపడ్డానురా. కానీ ఎంత త్వరగా నువ్వు బ్యాంకు వెళ్ళి చెక్ డిపాజిట్ చేస్తావనుకోలేదు. వాణిగారి రుణం మనం ఎలాగైనా తీర్చుకోవాలి. ఆ లోన్ ఈ డబ్బులతోనే తీర్చేయలేకపోయారా? ఏదైతేనేం దేవుడు ఈ రూపంలో మనకు సహాయం అందించాడు. అమ్మ సంధ్య, నువ్వు భారం అంతా నీ మీదే వేసుకుని కన్నీళ్ళని దాచుకోకూడదని వాణిగారి చెక్కిచ్చి పంపించారు. ఆవిడ చేసిన సహాయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏంటి అలా చూస్తున్నారు? కష్టాలన్నీ తీరిపోయాయి కదా. లోను గురించి టెన్షన్ లేదు, ఇంకా దేని గురించి టెన్షన్ లేదు. మీరిద్దరూ ఎందుకలా ఉన్నారు? ఓ, మనం ఎప్పుడూ ఇలా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు వాణిగారిస్తే తీసుకుని బ్యాంకులో వేసుకున్నావని బాధపడుతున్నారా? తప్పదమ్మా, నాకు ఆ బాధ ఉంది. ఇలాంటి వాటికి నేను ఎప్పటికైనా వ్యతిరేకమే. కానీ ఏం చేస్తాం, పరిస్థితి అలా వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇంటి నిండా సమస్యలు పెట్టుకుని ఇంకా ఆత్మాభిమానం అంటూ కూర్చోలేం కదా. ఈ విషయంలో మీరు వెళ్లారని తెలిసిన దగ్గర నుంచి నాకు మనసులో ఎక్కడో చిన్న బాధ ఉందిరా. కానీ వాణిగారి దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి మనం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలిరా. అప్పుడే ఆ డబ్బులు తీసుకోవాలి. అలా కాకుండా సహాయం తీసుకుని తిరిగి ఇవ్వకపోతే మనం స్వార్థపరులం అవుతాంరా.
మీరు బ్యాంకుకు వెళ్ళి చెక్కుని వేసేసి వచ్చారు కనుక వాణిగారితో తప్పనిసరి పరిస్థితుల్లో చెక్కుని వేసేసుకుంటున్నాము, కానీ వడ్డీతో సహా మీకు తిరిగిస్తాం. అలాగైతేనే ఈ డబ్బు వాడుకుంటామని మీరు షరతు పెట్టండి. లేదంటే ఏదో బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మీరా విషయంలో బాధపడాల్సిన అవసరం లేదత్తయ్య. మేము బ్యాంకుకి వెళ్ళలేదు, చెక్ డిపాజిట్ చేయలేదు. బ్యాంకుకు వెళ్ళలేదా? మరెక్కడికి వెళ్ళారు? వాణిగారిచ్చిన చెక్ని వింధ్యకి ఇచ్చేయడానికి వెళ్ళాం. చాలా మంచి పని చేశారమ్మా. అవసరం ఉంటే తల తాకట్టు పెట్టైనా అప్పు చేద్దాం, కానీ ఇలా అప్పనంగా డబ్బు తీసుకోవడం, మనం అడక్కపోయినా వాళ్ళిచ్చింది పుచ్చుకోవడం మంచిది కాదనిపించింది. ఒరే శ్రీకరం, చాలా 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 మంచి పని చేశావురా. కాకపోతే షాప్ తగలబడిపోవటం వల్ల ఇప్పుడు మన చేతిలో చిల్లి గవ్వలేదు. సరే, ఏదో ఒక మార్గంలో మన సమస్యలు పరిష్కరించుకుందాం. ఇలా ఇచ్చిన డబ్బు తెచ్చే ఆనందం కంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే ఆ ఆనందమే వేరు. డబ్బొచ్చిందన్న తొందరలో అవసరాలు తీరతాయి అనుకున్నాను, కానీ మీరు చేసిందే కరెక్ట్. అమ్మ సంధ్య, శ్రీకరం, మీరిద్దరూ త్వరగా వచ్చేయండి, భోజనం వడ్డిస్తాను. శ్రీజ, అంతా సిద్ధమేనా? ఇప్పుడు తినకపోతే అడుక్కోవాలి. తినడానికి తిండుండదు, కానీ బిల్డప్లకైతే ఏం తక్కువ లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా చావు మేం చేస్తాం. నువ్వంత ఈజీగా చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నిన్ను చావనివ్వను కదా.